హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రాసరీ స్టాండ్ వాల్ మౌంటింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ స్టాండ్ పైన చాలా రకాల గ్రాసరీ ఐటమ్స్ అనేవి పెడుతూ ఉంటారు. ముందుగా మనం ఆ యొక్క ర్యాక్కి సంబంధించి ఒక స్ట్రిప్ తీసుకొని వాల్ మౌంటింగ్ స్ట్రిప్ తీసుకొని దానికి హోల్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రిల్ మిషన్ తోటి హోల్స్ అనేవి క్రియేట్ చేయాలి. మొత్తం ఒకటే లైన్లో ఉండేలా చూసుకోండి. లెవెల్ అనేది క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా ఒక వాల్ బ్రాకెట్ అనేది సెట్ చేసుకుని మార్కింగ్ చేసిన తర్వాత ఇలా హోల్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ అనేవి వేసుకోవాలి. ఇలా హోల్స్ వేసిన తర్వాత వాటి లోపల ఒక స్క్రూ ఫిట్ చేసే పాయింట్కి ఒక ప్లాస్టిక్ అనేవి వస్తాయి కదా, వాటిని ఇన్సర్ట్ చేసుకోవాలి. అవి ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్క్రూకి గ్రిప్ అనేది వస్తుంది. దానివల్ల ఈజీగా ఆ యొక్క స్క్రూస్ అనేవి ఫిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వాల్ బ్రాకెట్ అనేది లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ యొక్క వాల్ బ్రాకెట్ని చూస్తున్నాం. ఈ వాల్ బ్రాకెట్లో 4 లేదా 5 ప్లేట్స్ వరకు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ వాల్ బ్రాకెట్ని 4 స్క్రూస్ వస్తాయి ఒకదానికి. ఈ యొక్క వాల్ బ్రాకెట్కి ఆ స్క్రూస్ తోటి ఫిక్సింగ్ అనేది చేసుకోవాలి. దీనిపైన మీరు వెయిట్ ఎంత పెట్టుకోవచ్చు అంటే మ్యాక్సిమం 10 to 15 kgs వరకు కూడా మనం ఒక ప్లేట్ పైన పెట్టుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ కూడా చేయొచ్చు, కానీ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాల్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ యొక్క వెయిట్ అనేది క్యారీ చేసేందుకు వాటికి కెపాసిటీ అనేది వస్తుంది. ఈ విధంగా ఒక బ్రాకెట్ని ఫిక్స్ చేసుకోవాలి. వాల్ బ్రాకెట్ పైన ఈ యొక్క మౌంటింగ్ క్లాంప్స్ అనేవి మనం పెట్టుకోవాలి. జస్ట్ అలా హ్యాండ్తో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. దానికి ఫిక్సింగ్ స్క్రూస్ అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ హ్యాండ్ తోటి అలా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. దీనిపైన ప్లేట్ అనేది వస్తుంది. ఆ ప్లేట్ని ఫిక్స్ చేసేటప్పుడు స్క్రూస్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ దానిపైన ప్లేట్ పెట్టేసి ఆ స్ట్రిప్ని సెట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఐటమ్స్ పెట్టినప్పుడు వెయిట్కి అది హోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా ఫిక్స్ చేయాలి. దీనికి ఫ్రంట్ పార్ట్లో ఒక బ్లూ స్ట్రిప్ అనేది వస్తుంది. ఇది చూసారా? ఈ విధంగా ఈ బ్లూ కలర్ స్ట్రిప్ అనేది జస్ట్ లుక్ కోసం అనేది పెడతారు. దీనికి 2 స్క్రూస్ ఉంటాయి. ఈ 2 స్క్రూస్ తోటి ఈ యొక్క స్ట్రిప్ అనేది ఫిక్స్ చేసేయచ్చు. చాలా ఈజీగా వాల్ మౌంటింగ్ అనేది అయిపోయింది. ఈ యొక్క గ్రాసరీ ర్యాక్ అనేది ఇంత ఈజీగానే ఫిక్స్ చేసుకోవచ్చు. ఎవరికైనా సరే ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫిక్స్ చేసిన ఈ వాల్ మౌంటింగ్ ర్యాక్స్ పైన మనం కొన్ని ఎగ్జాంపుల్గా ఈ గ్రాసరీ ఐటమ్స్ అనేవి కొన్ని చూస్తున్నారు. ఇవి న్యూట్రిషన్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.